జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వదల. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నల్ల కళ్లద్దాలు ధరించిన జగపతి బాబు బ్యాక్ డ్రాప్ లో నీలం ఎరుపు రంగుల మధ్య విభజించిన ఒక యువతి ముఖం గ్లిమ్స్ లో కనిపించి సినిమా మీద ఆసక్తిని పెంచాయి. నాకు తెలుసు చాలా తక్కువ కనబడతా ఉంటాను ప్రెస్కి. మిమ్మల్ని చూడటం కూడా చాలా కాలం అయిపోయింది. ఐమ్ సారీ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆల్. వదల సినిమా ఎవరిని వదల. ఇప్పుడు మా మా సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీద స్క్రీన్ మీద వరకే మేము పరిమితం. ఆడియన్స్కి తీసుకెళ్ళటం మీ బాధ్యత. మీరు తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని వదల, తీసుకెళ్ళే వరకు వదల. ఆడియన్స్ రాకపోతే వాళ్ళని వదల, వచ్చి బాగుంది అనపోతే మేము మళ్ళీ వదల. సో బాగుందనే వరకు ఈ సినిమా వదలనే. ఇది మాకు ఆడియన్స్కి మీకు ముగ్గురికి సంబంధించింది మెయిన్గా. వదల అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ ఫస్ట్ టైం వదలకి ఆడిషన్ ఇచ్చాను. ఐ థింక్ ఆఫ్టర్ గివింగ్ ది ఆడిషన్స్ ఐ డెంట్ గెట్ అ కాల్ బ్యాక్ ఆర్ ఎనీథింగ్. తర్వాత అత్త కాల్ చేసి చెప్పారు ఇలా లైక్ అత్త ఆమ్ని అత్త యా సో ఆమ్ని అత్త కాల్ చేసి చెప్పారు ఇలా లైక్ జేపీ సార్ ఇస్ లైక్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ ఆడిషన్ అండ్ ఇలా లైక్ నువ్వు ఒకసారి లైక్ లిసన్ టు ద స్క్రిప్ట్ అండ్ దెన్ యూ కెన్ క్యారీ ఆన్ అన్నారు. అండ్ ఐ లిసన్ టు ద స్క్రిప్ట్. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ అయిన ఒక స్టోరీ. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ లైక్ ఇప్పుడు మన తెలుగు సినిమాలో అలాంటి ఒక స్క్రిప్ట్ నేను ఎక్కడ చూడలేదు. సో ఇట్ ఈస్ లైక్ అ థ్రిల్లర్ సబ్జెక్ట్ కానీ దెర్స్ లాట్స్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ టు బీ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ ఇన్ ద ఫిలిం. And I'm really grateful to Kishore sir and Bharadwaj sir. అవుతుందో ఎప్పుడు ఎవ్రీ టైమ్ ద షార్ట్ ఇస్ దేర్ షీ ఈస్ రెడీ విత్ ద థింగ్. సో షీ ఈస్ వెరీ లవ్లీ అండ్ we have funny moments too. So many things. So Ritika is working with you is very good. Ante Ritika ani నేను పర్టికులర్గా గుర్తుపెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. ఐ గాట్ యూస్ టు కాలింగ్ యూ అముద బికాస్ దాట్ వెల్ యూ హ్యావ్ బ్లెండెడ్ ఇన్ దాట్ రోల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బట్ కిషోర్ నాయుడు గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. కిషోర్ నాయుడు గారు, మీరు భోపాల్లో మాకు తెలుగు వంటలు, మాకు తెలుగు ఫుడ్ ఇచ్చినందుకు ఐఎమ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. మీరు ఒంగోలు నాయుడు, నేను తూర్పుగోదావరి నాయుడు, గుంటూరు చౌదరి గారు, బాబు విజయవాడ. సరిపోయింది లయా. ఇది ఆవిడ అమెరికా కోడలు, మనకొద్దు. ఆవిడ అమెరికా కోడలు, ఇవిడేమో ఆమ్ని మేనగోడలు. ఆమ్ని ఏంట్రా బాబు, ఆమని మేనగోడలు అని చెప్పాలి. నీ మొహం ఆమ్ని అత్త అంటే ఓమ్ని వ్యాన్ అనుకున్నాం మేము. మొత్తం ఎవరిని వదలం, నన్నా, జగపతి బాబునా, కిషోర్ నాయుడు గారినా, భరద్వాజ్ గారినా? ఓకే లైనా. నేను చాలాసేపు అంతే నన్ను వదలని అంటదేమో అని చాలా ఆనందంగా వచ్చానమ్మా. నోట్ వెళ్ళిపోయాం మొత్తానికి. గుడ్. సో థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. మీరు నాకు చాలా సంవత్సరాల నుంచి గురువు గారు దాసనారాయణరావు గారితో ఈక్వల్గా చూస్తూ ఉంటామండి మిమ్మల్ని. బట్ మీతో నేను ట్రావెల్ చేయలేదు సార్. మీ దగ్గర చాలా నేర్చుకున్నా. నేను ఒక 44 ఏళ్ళు అయిపోయింది, మీరు 50 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు పెద్దాళ్ళు. చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర. థ్యాంక్ యూ. మా చౌదరి గారు నా ఫస్ట్ హీరో. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా రిలేషన్ వదలాగే ఉంది. అంటే మా అమ్మకి ఫోటో పంపించాడు నేను ఫస్ట్ టైం సార్ నువ్వు కలిసినాక. మా అమ్మకి ఎవరో ఏ ఫోటో అని చెప్పిందట. ఏ కాదు మమ్మీ నేను నిజంగానే కలిసిన అంటే మా అమ్మ నమ్మదిగా. ఇక అమ్మ ఏతో అంటే చాలా జనుడు కలిసినాం, మాట్లాడినాము. ఇక తర్వాత సత్య అని మన మేనేజర్ ఒక ఆయన ఉంటాడు, అరే ఒక వీడియో తీసి పంప, మా వాళ్ళు నమ్ముతలేరు అని చెప్తే ఇందాక ఒక వీడియో తీసి సార్, ఇప్పుడైనా మా అమ్మ నమ్ముతుందేమో. సో అది అంటే ఏతో కొంచెం బ్యాడ్ థింగ్స్ కూడా అవుతున్నాయి. సో ఈవెన్ అంటే నాకు సార్ది ఎడిటర్ సార్ది కూడా ఈవెన్ రాధేశ్యామ్ కానీ, ఆఫ్ కోర్స్ మన మగధీరా కానీ, అంటే చాలా అంటే
నా పాటని ఒక పెద్ద టెక్నీషియన్స్ చేతిలో పడితే, మొన్న ఒకసారి తమ్మారెడ్డి సార్ ఒకరోజు నన్ను ప్రసాద్ ల్యాబ్స్‌కి పిలిచారు. ఒకసారి నీ పాటలు చెక్ చేసుకుందువు రావయ్య అంటే, నేను అంటే చాలా ఎక్సైట్‌మెంట్‌తోనే వెళ్ళాను అనమాట. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఒక చిన్న అసంతృప్తి, ఏదో బాధ. అంటే ఇన్ని మంచి పాటలు చేసినాము, అహ్మదాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి నామినేట్ అయినాయి, దాదాసాహెబ్‌కి నామినేట్ అయింది, కాన్స్‌కి నామినేట్ అయినాయి. ఆడియో పరంగా బాగానే ఉంది, కానీ విజువల్ దగ్గర ఏదో ఒక అసంతృప్తి. సో అది చూసాక ఆ రోజు నేను ఒక 100 మందితో చెప్పుకున్నాను సార్. అంటే మీ విజువల్ కానీ మీ టేకింగ్ గురించి నేను చెప్పేంత నా స్థాయి కాదు. బట్ మొట్టమొదటిసారి ఇలా మీడియా ముందు వచ్చి మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా కూడా ఉంది. కానీ నేను ఎప్పుడూ చిన్నప్పుడు ప్రకాశం జిల్లా ఏదో మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్లో స్థిరపడ్డాను వ్యాపార నిమిత్తం. అక్కడ ఎప్పుడు తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి అక్కడ మేము పండగలు చేస్తూ ఈ విధంగా ఏదో ఒక సందర్భంలో తమ్మారెడ్డి గారు పరిచయం అయ్యారు. అక్కడ మేము సరదాగా ఎప్పుడు మా ఒంగోలు అనుకుంటుంటాం ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళందరిలో. ఈరోజు ఇలా మాట్లాడాలంటే నేను మా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండే సినీ ప్రముఖులు రామానాయుడు గారి నుంచి లేటెస్ట్గా అనిల్ రావుపూడి గారి దాకా ఇలాంటి వాళ్ళని స్మరించుకొని ఒకసారి ధైర్యం తెచ్చుకొని మీతో మాట్లాడగలుగుతున్నాను. మాట్లాడచ్చు. కొంచెం టెన్షన్గా ఉంది చాలా రోజుల తర్వాత సొంతంగా సినిమా అనేసరికి. సినిమా అంటేనే నాకు భయం వేసే రోజుల్లో కిషోర్ నాయుడు గారు వచ్చి సినిమా చేద్దాం అంటారు. ఎందుకంటే సార్ ఉన్నాయి పోతాయి మనకెందుకంటే, దీనికి తోడు మా జగపతి బాబు దగ్గరికి వెళ్ళాం. సరే ఆయన కథ ఆయనతో ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్తే నేను చెప్పింది ఆయన చెప్పాడు. హీరో ఆయన, ప్రొడ్యూసర్ నేను, డబ్బులు ఆయనకి, అందరం ఇదే అంటే ఆయనకి నమ్మకం, ఈ కథ అద్భుతంగా ఉందండి, మీరంతా చేస్తే బాగుంటుంది అన్నారు. సరే అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మొదలుపెట్టిన తర్వాత ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు, ఏమవుతుందో తెలియదు. జగపతి బాబు, లయ, హృతిక ఈ సినిమా ఎలా చేసిన నాకు నమ్మకం పోయింది. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటండి అని. అసలు ఇప్పుడు ఏదో ఉంది, అసలు మనం ఏమీ చేయలేము, వెళతాం, ఉండలేము, అసలు మనుగడ లేదేమో మనకి. ఐ మీన్